మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో అత్యధిక లోటు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండల తీవ్రత ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది. దీంతో రైతుల వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వర్షాలు పడితే తప్ప వ్యవసాయ పనులు కొనసాగవంటున్నారు రైతులు. జిల్లాలో లోటు వర్షపాతంపై మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. విచిత్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీ వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇది వర్షాకాలమా లేక ఎండాకాలమా అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి పక్కనే ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పంటలు మొత్తం కూడా దున్ని వర్షాలు పడితే విత్తనాలు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంచుకున్నారు. మొత్తం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల కావచ్చు, పెద్దపల్లిలో గత వారం రోజులుగా కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు పైగా ఎండలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు రైతులు తమ పనులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి. వర్షాలు ఎట్లా ఉన్నాయి? పొలం దున్నిర్రా? పోయిన సంవత్సరానికి ఇప్పుడు ఏమైనా వర్షాలు పడ్డాయా? ఇప్పుడు ఎట్లా ఉంది? ఎండలు దంచి కొడుతున్నాయి, ఎట్లా ఉంది? వర్షాకాలమా ఎండాకాలమా? ఇప్పుడు వర్షం లేదు, ఎండాకాలం బాగా కొడుతుంది. దున్నినాం, రెడీ పెట్టినాం విత్తనం పెట్టడానికి. అటు పొలాలు చేసుకుందామన్నా నీళ్ళు లేదు. పోయిన సంవత్సరం ఇప్పటి వరకు విత్తనం పెట్టినాం, మొలిసింది వర్షాలు కురిసి. ఈ సమయంకు వర్షాలు లేవు, వాతావరణం ఏం లేదు. కనీసం ఎండలకు తట్టుకోలేకపోతాను. ఇక ఏం లేదని చెట్లు చేమలు గాలి పట్టుకుంటూ నిల్చుండి చూస్తాను, వర్షం కోసం ఎదురు చూస్తాను. ఇప్పుడు ఏం పనులు చేస్తారు? ఇక్కడ పొలంలో వచ్చారు కదా, వ్యవసాయం కాడ కంపలు గాలి పెట్టి చేను దుక్కి చేసి రెడీ పెట్టినాం. పోయిన సంవత్సరము 15 తారీఖు మనకి ఇత్తులు పెట్టిన. ఈ సంవత్సరం మూర్ఖశిర వేయింది. ఈ 20 తారీఖు వచ్చింది, ఇంకా ఇత్తులు పెట్టలేదు. వల్ల ఇత్తులు పెట్టలేదు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వర్షాలు బాగా లేనట్టున్నాయి, కొడతలేవు. మాకు మొత్తానికే వర్షం పడలేదు, నీళ్ళ తిప్పలు బాగున్నది. ఈ పోయిన సంవత్సరం అయితే ఇత్తులు పెట్టినాం, మొలిచింది. ఈ సంవత్సరం ఈ టైం వరకు ఈసారి మొలలేదు. ఇటు రైతులైతే విత్తనాలు పెట్టే పరిస్థితి లేదు, వర్షాలు పడితేనే విత్తనాలు పెడుతున్నాం అంటున్నారు. ఇక్కడ మన యువ రైతు ఉన్నారు, అడుగుదాం. ఎట్లా ఉన్నాయి ఎండలు ఓవరాల్గా మంచిర్యాల జిల్లాలో? ఇటు ఎండలు అయితే ఎట్లా ఉన్నాయి? ఎండలు అయితే భారీగా ఉన్నాయి. వర్షం కోసము రైతులందరూ ఎదురు చూస్తున్నారు. పడే అవకాశాలు లేవు. అందరూ ఈ విత్తనాలు పెట్టి ఎదురు చూస్తున్నారు వర్షం కోసం. ఇది జూన్ వచ్చింది, జూన్ లాస్ట్ వీక్ అయింది. ఇంతవరకు వర్షాలు వల్లే. 1 ఎకరం పత్తి, 2 ఎకరాలు పొలం. నార్లు ఏమన్నా పోసిరా? ఇంకా నార్లే పోయలే. వర్షం కోసం చూస్తున్నాం, వర్షం కొడుతుందని. బయళ్ళల్లో నీళ్ళు లేవు, డ్యాముల ప్రాజెక్టులో ఇంకా వాటర్ లేవు. ఎదురు చూస్తున్నాం వర్షం కొడుతుందని. విత్తనాలు దుక్కిలన్నీ దున్ని పెట్టినాం. వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం ఒక వర్షం పడి పోయింది, దున్నుకున్నారు. ఇప్పుడు ఎండలు ఎట్లున్నాయి? వర్షం కొడుతుందా, ఎండలు కొడుతున్నా? వాతావరణం మార్పులు ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్లో వర్షాలు కొడుతున్నాయి. ఒక పక్కనే అట్లా ఉంది వాతావరణం, మన పక్కనే ఎండలు లేదు. అత్యధిక లోటు వర్షపాతంగా మనకే తక్కువ వర్షాలు కొట్టినాయి. అవును, ఇది మాత్రం వాస్తవమే. ఎందుకంటే మనకెళ్ళి ఎక్కువ ఏంటంటే చెట్లు మనం ఎక్కువ కొట్టడం ద్వారా మన సైడ్ వర్షం అనేది తక్కువ, వర్షపాతం అనేది చాలా తక్కువ ఉంది. మళ్ళీ ఏంటంటే మనం అది దుక్కి చేసుకుని రెడీ ఉన్నా కానీ మనకి ఇంతవరకు అయితే వర్షాలు దాదాపు ఈ దుక్కి వేసుకున్నా మేము ఒక దుక్కి వేసి దాదాపు 20-25 రోజులు అవుతుంది. 20-25 రోజుల నుంచి కూడా జస్ట్ ఇది వర్షపాతంలో జస్ట్ 0.1% మాత్రమే నమోదైనట్టు మాకు అనిపిస్తుంది. అంతకంటే ఎక్కువైతే వర్షం అయితే ఏం లేదు. ఎట్లా మీరు చూడండి, కావాలంటే ఈ దుక్కి కూడా చూడండి, మనం సాలు దుక్కి దున్నప్పుడు ఎట్లయితే గడ్డలు ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంది తప్పితే దాని అంతకు మించి మార్పు అయితే ఏం లేదు. ఇక అది ఏముందా చూస్తూ ఉంటాం అయితే ఇక ఎంతవరకు వర్షపాతం నమోదైతే అనేది. ఇంకా ఇక కొందరు ఏమంటున్నారంటే అసలు వర్షం పడదా అనేది కూడా అది అనుమానంగానే ఉంది. ఇప్పటివరకు అయితే స్టిల్ ఎండ కూడా 36 అట్లా ఉంది ప్రజెంట్. యాక్చువల్లీ మనకి ఎంత తక్కువ ఉంటే ఈ టైంలో వాతావరణం చాలా కూల్గా ఉండాలి. అంటే ఇప్పుడు విత్తనాలు తీసుకొచ్చుకొని ఇటు అన్ని రెడీ పెట్టుకుంటారు కదా, అంటే ఈ విత్తనాలు ఇప్పటికి తీసుకొచ్చుకున్నారా ఎట్లా? ఆల్రెడీ విత్తనాలు తీసుకొచ్చి రెడీ ఉన్నాయి. జస్ట్ మన వర్షం పడితేనే స్టార్ట్ చేస్తారు పని. అది వర్షం పడితే పెట్టినా వేస్టే కదా. ఇన్ కేస్ మనం పెట్టామనుకోండి, పెడితే ఏమైతే ఇన్ కేస్ అది వర్షం పడకపోతే పెట్టిన ఖర్చు కూడా అది వృధా అయిపోతుంది. ప్రజలు మాత్రం ఎప్పుడు వర్షాలు పడతాయా, వాతావరణం ఎప్పుడు చల్లబడుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ మల్లేష్తో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల.